హీరోయిన్ పుట్టిన బిడ్డకు తండ్రి హీరో కాదని తెలిస్తే, విలనే ఆ బిడ్డకు తండ్రి నిజమైన తండ్రి అని తెలిస్తే, అదే అనమాట మన 'ఇక్క' సినిమా స్టోరీ అనమాట. 'ఇక్క' అంటే ఏదో గాదు. మనం 'ఎస్' అని మనకి ప్యాకెట్లు ఉంటది గదా! 'ఆసు' అని మన తెలుగులో చెప్పుకుంటే 'ఆసు' అని అంటారు గదా! 'ఆసు' వస్తే మొత్తం గేమ్ అంతా ఎలా చేంజ్ అయిపోద్దో, మన హీరో పేరు గూడా 'ఇక్క' అనమాట. గేమ్ మొత్తాన్ని చేంజ్ చేసి ఒక లాయర్ అనమాట. అదే హీరోకి పుట్టిన ఒక బిడ్డకి తండ్రి హీరో కాదు, అది విలనే అని తెలిస్తే అసలు ఈ సినిమా స్టోరీ మైండ్ బ్లోయింగ్ అనమాట. ఈ సినిమా మొత్తం ఒక కోర్టు చుట్టూ తిరుగుతుంటదనమాట. గతంలో మనకొచ్చిన 'వకీల్ సాబ్' గాని, ఇంకా కోర్టు మూవీ గాని ఇలా అనమాట. అవి కొంచెం స్టోరీ నడిచినాక మనకు కోర్ట్‌లో తిరుగుద్ది. ఈ సినిమానే కోర్టు చుట్టూ తిరుగుతామట. హీరో ఒక లాయర్ అనమాట. ఫేమస్ లాయర్ అనమాట. హీరో టేకప్ చేసిన కేస్ ఏది ఓడిపోడనమాట. అలా ఉంటది ఈ సినిమా. కాకపోతే దీంట్లో ట్విస్ట్‌లు మామూలుగా ఉండవు. క్లైమాక్స్ ట్విస్ట్ భలే ఉంటది. అలాగే మనకి స్టార్టింగ్ అసల మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు తన బిడ్డకి తానే తండ్రి కాదని తెలిసి, ఎవరో అది కూడా విలన్ తండ్రి అని తెలిసి అసలు టూ మచ్ అనమాట. అసలు హీరోయిన్ ఏమంటాడో హీరో, దాని తర్వాత వచ్చే పరిణామాలేంటి, నిజంగా సినిమా ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అని నేను చెప్పలేను గానీ, ఒక మంచి ఎమోషన్ ఉంటది. దాంతో పాటు మెసేజ్ గూడా బావుంటది. సినిమాలు నిజంగా చూడదగ్గ సినిమా ఇది. డైరెక్ట్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిందనమాట. జూలై 10 నుంచి అనుకుంటా. నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ అయితుంది. ఇది హాల్‌లో రాదనమాట. డైరెక్ట్ నెట్‌ఫ్లిక్స్‌లో మళ్ళీ చెప్తున్నా. డైరెక్ట్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. సినిమా మంచి ట్రెండింగ్‌లో ఉంది. స్టోరీ అయితే నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే, "ఏంది బ్రో నీకు ఈ స్టోరీ ఎలా నచ్చింది నీకు? అసలు హీరోయిన్‌నికి ఎవడో కడుపు చేయడం ఏంది? నీకు నచ్చడం ఏందంటే" నిజంగా ఈ స్టోరీ కనెక్ట్ అవ్వండి. ఎక్స్‌పీరియన్స్‌గా చెప్తున్నా కదా! గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు గాని, లవర్స్ గాని, ఈ సినిమా చూస్తే ఏందంటే, అసలు ఏంటి కథ అనేది, అసలు ఎలా మ్యానిపులేట్ ఎలా మోసపోదు, అసలు హీరో ఎలా అర్థం చేసుకుండు, అసలు అర్థం చేసుకుండా తిట్టిండా, చానా బావుంటదనమాట. తనకు పుట్టకపోయినా కూడా తన బిడ్డకి ఎలాంటి ప్రయారిటీ ఇచ్చిండు, చాలా బాగా అనిపిస్తది. నాకైతే బాగా అనిపిస్తుందనమాట. అలాగే క్లైమాక్స్ కూడా నిజంగా అదుర్స్ ఈ సినిమాకి. క్లైమాక్స్ గాని, ఈ ట్విస్ట్ గాని, ఇది కూడా అసలు నాకు వీటిలో మైనస్ అంటే ఒకటే అనమాట. తెలిసినప్పుడు ఆ పెయిన్ అనేది, హీరో పెయిన్ అనేది చూపించి చాలా సింపుల్ క్యాజువల్‌గా ఎళ్ళిపోయిద్దనమాట. ఈ పెయిన్ మనకు బాగా చూపించుంటే వేరే లెవెల్ ఉండేది ఇంకా మూవీ. ఇది పక్కాగా ఓటీటీ కోసం తీసిన మూవీ అనమాట. ఇది హాల్‌లో వస్తే అంత ఆడుద్దా? ఆడదా? నాకైతే హాల్‌లో అయితే అంత పెర్ఫార్మ్ చేసేది అనిపించలేదు. డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చింది కాబట్టి ఎవరైనా ఫ్రెష్ ఫీల్ కావాలనుకుంటే ఒక ఫ్యామిలీ గాని, వైఫ్ అండ్ హస్బాండ్ గాని, లవర్స్ గాని ఈ మూవీని ఒకసారి చూడండి. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ ఎలా ఉండాలా? అంటే వాళ్ళ అర్థం ఎలా చేసుకోవాలి? వైఫ్ అండ్ హస్బాండ్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ఈ ప ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మూవీని చూడొచ్చు. ఇంకోటి మూవీస్ మధ్య చెప్పినా కదా! అసలు హీరోయిన్‌కి విలన్ కడుపు చేయడం ఏంటి? అసలు ఏంటి మ్యాటర్ ఏందనేది నిజంగా ఈ సినిమా తెలుసుకోవాలి. 'ఇక్క' మూవీస్‌లో అనమాట. 'ఇక్క' అంటే చెప్పినాను కదా! మన తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడాలనుకుంటే 'ఆసు' అనమాట. పేకాటలో వచ్చే 'ఆసు' వస్తే గేమ్ అంతా ఎలా చేంజ్ అయిపోద్దో అదే అనమాట 'ఇక్క'. హీరో ఒక తెలివి కలవాడనమాట. ఆ 'ఇక్క' లాంటి ఒక హీరో గేమ్ ఎలా చేంజ్ చేస్తాడో లాస్ట్‌కొచ్చేసరికి తను అంటారు చూసినావా? తన కేసుని ఎలా ముగించేస్తాడో అన్నదనమాట. తనకి ఓటమి ఎరగడు కదా! ఆసొస్తే ఎలాగనమా అదే ఆ ఆసలాగనమాట మనకి. అతనికి 'ఇక్క' అని పేరు పెట్టేసాం. స్టోరీ ఎక్కడ స్పాయిల్ చేయకుండా, ఎందుకంటే స్టోరీ ఇంతే నేను చెప్పినా కదా! హీరో పుట్టిన బిడ్డకి తండ్రి ఈడు నేను గాదు విలన్ అని తెలిసినా కూడా హీరో ఎలా రియాక్ట్ అయ్యిందో ఇంగంతేనమాట. ఆడ నుంచి కోర్ట్ చుట్టూ తిరుగుతుంటదనమాట. ఆ బిడ్డకు కొన్ని నీతి కండిషన్స్ ఉంటాయి. అయి ఏంటిది? అసలు కోర్ట్ చుట్టూ స్టోరీ ఎందుకు తిరుగుద్ది? అసలు ఒక మెయిన్‌గా స్టోరీలో ఒక మహిళ చచ్చిపోయిద్దనమాట. ఆ మహిళని ఎవరు చంపిండ్రు అనేదే కోర్ట్ చుట్టూ డ్రామా అనమాట. ఆ చంపింది ఎవరు? అసలు మన అక్షయ్ ఖన్నా ఉన్నాడు కదా! అక్షయ్ ఖన్నా చంపిండని ఒక ఆరోపణ ఉంటది. ఆరోపణలో అసలు నిజముందా లేదని హీరో అనమాట. అక్షయ్ ఖన్నా సైడ్ ఉంటడు. సినిమాలో ఇంకా స్పెషల్ అంటే 'బార్డర్ 2' అనమాట. 'బార్డర్' ఎప్పుడో 30 సంవత్సరాలు 29 సంవత్సరాల క్రితం వచ్చి వీళ్ళిద్దరు నటించడం. 29 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు నటించడం గాని, ఈ స్పెషల్‌గా అసలు మన అక్షయ్ ఖన్నా విలనా? హీరోనా? ఏంటి స్టోరీ అసలు? ఆ అమ్మాయిని కారులో చంపిందెవరు? అనే దాని మీద స్టోరీ మొత్తం తిరుగుతా ఉంటది. ఓన్లీ కోర్ట్ చుట్టే ఉంటాయి. మొత్తం కోర్ట్ చుట్టూ కాదు, కొంచెం స్లో డ్రామా నడుస్తుంటది గానీ బాగా అనిపిస్తది. కొంచెం పేషెన్స్‌తో చూడండి. సినిమా కొత్త థ్రిల్ అయితే అయితరు. థ్రిల్ అయ్యే ఎలివేషన్స్ ఉంటాయి చూసినవా? ఆ స్టోరీ రివీల్ చేసేటప్పుడు ఏందంటే, ఆ సస్పెన్స్‌ని చాలా సింపుల్‌గా, క్యాజువల్‌గా క్లోజ్ చేస్తారు. అందుకే చెప్పిన డైరెక్ట్ ఇది ఓటీటీ మూవీయే. థియేటర్‌లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ కాదు. ఎవరైనా మంచి ఫ్రెష్ మూవీ చూడాలనుకుంటే, ఒక లవర్స్ గాని నేను పక్కా ప్రియారిటీ చెప్తా. లవర్స్ చూడండి మూవీ చెప్పినా కదా! హీరోయిన్‌కి విలను ఫాదర్, హీరోయిన్ పుట్టిన బిడ్డకి విలన్ ఫాదర్ అంటే అసలు ఆ ఎమోషన్ ఎలా క్యారీ చేసిందో తెలుసుకోండి. డెఫినిట్‌గా లవర్ చూడండి. వైఫ్ అండ్ హస్బాండ్ చూడండి. అండర్‌స్టాండింగ్ అనేది ఈ సినిమా చూస్తే మీకు డెఫినిట్‌గా అర్థమైద్ది. సో, నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఒకసారి ఎళ్లి చూడండి. జూలై 10 నుంచి స్ట్రీమింగ్ అయిద్దనమాట. నా చాయిస్ నేను అది చూసేసాను. మీ చాయిస్ మీరు కూడా ఒకసారి ఫ్యామిలీతో ఎళ్లి చూడండి. మీకు అర్థమైపోద్ది సినిమా స్టోరీ ఏంటో. ఓకే.